హాయ్ గైస్, మై సెల్ఫ్ భువన. మనం హైబ్రిడైజేషన్ కోసం మాట్లాడుకుందాము. కార్బన్ కి సింగిల్ బాండ్ ఉంటే ఇది సిగ్మా బాండ్. కార్బన్ కి డబుల్ బాండ్ ఉంటే ఒకటి సిగ్మా బాండ్ అవుతుంది, ఒకటి పై బాండ్ అవుతుంది. అదే కార్బన్ కి ట్రిపుల్ బాండ్ ఉందనుకో, రెండేమో పై బాండ్లు అవుతాయి, ఒకటేమో సిగ్మా బాండ్ అవుతుంది. హైబ్రిడైజేషన్ చూడండి. ఇప్పుడు దీన్ని ఏమేంటి? ఈథేన్ కదా. ఈథేన్ తీసుకున్నప్పుడు మనం హైబ్రిడైజేషన్ ఎలా చూడాలంటే, ఈ ఫార్ములానే నేను ఇలా రాశాను. కొంచెం ఈ హెచ్లు ఉన్నాయి కదా ఈ మూడు హెచ్ల్ని ఇలా పై బాండ్స్ పెట్టి రాశాను అనమాట, అంతే. సింగిల్ బాండ్ ఉంటే ఏం చెప్పాను నేను? ఓన్లీ సింగిల్ బాండ్ ఉంటే సిగ్మా బాండ్. మనం రెండు కార్బన్లు తీసుకున్నాం. మన హైబ్రిడైజేషన్ చూసుకున్నప్పుడు ఏదైనా కాంపౌండ్ కి ఓన్లీ ఒక్క సీన్ మాత్రమే కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఈ కార్బన్ కి ఎక్కడ మనకి డబుల్ బాండ్స్ లేవు. డబుల్ బాండ్స్ లేనప్పుడు ఇవి ఎన్ని ఉన్నాయి సింగిల్ బాండ్స్? దీనికి 4 బాండ్స్ ఉన్నాయి. కాబట్టి కార్బన్ వ్యాలెన్సీ 4 తెలిసిపోయింది మనకి ఎన్ని బాండ్స్ ఫామ్ చేసిందో. హైబ్రిడైజేషన్ ఎలా తెలుసుకోవాలంటే, sp3 హైబ్రిడైజేషన్. ఎస్ అనేది 1, 3 పీలు ఉన్నాయి కాబట్టి 3 పీలు, కాబట్టి ఇది sp3 హైబ్రిడైజేషన్ అవుతుంది. దీన్ని ఏమో ఈథీన్, డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్ అని చెప్పాను. దీని హైబ్రిడైజేషన్ ఎలా తెలుస్తుంది చూడండి. కార్బన్ వ్యాలెన్సీ 4 సరిపోయింది. కాకపోతే ఇక్కడ ఈ డబుల్ బాండ్ ఉన్నది కదా, ఒకటి సిగ్మా బాండ్ అని చెప్పాను, ఒకటి పై బాండ్ అని చెప్పాను. ఒకటి పై బాండ్ ని మనం కన్సిడర్ చెయ్యము ఎక్కడ హైబ్రిడైజేషన్ లో, ఓన్లీ సిగ్మా బాండ్స్ కన్సిడర్ చేస్తాం. ఇక్కడ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 1, 2, ఈ రెండట్లో 1, 3 ఉన్నాయి కాబట్టి sp2 హైబ్రిడైజేషన్ వస్తుంది. ఆల్కిన్స్ ప్రతి ఒక్క దానికి sp2 హైబ్రిడైజేషన్ మాత్రమే వస్తుంది. ఆల్కిన్స్ చూడండి, ఆల్కైన్స్ ఇవి రెండు పై బాండ్స్, ఇది సిగ్మా బాండ్. ఇక్కడ ఒక సిగ్మా బాండ్, ఇది ఒక సిగ్మా బాండ్. ఇది ఈ సిగ్మా బాండ్ కలిపి sp హైబ్రిడైజేషన్ కింద ఫామ్ అవుతుంది అనమాట. ఇది ఒక కండిషన్. మనకి ఇంకో కండిషన్ కూడా ఉంది హైబ్రిడైజేషన్. మనకి ఇచ్చిన కాంపౌండ్ లో ఒక ఓ ఉన్నది. ఓ అంటే ఏంటి? O2, ఆక్సిజన్. ఆక్సిజన్ కి మనకి ఎన్ని లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఆక్సిజన్ అనేది ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది? దీనికి 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నే మన H2O ఫార్ములా తెలుసు కదా. ఈ ఓ అనేది ఇదొక బాండ్, ఇదొక బాండ్, 2 బాండ్స్ ఫామ్ చేసిందా, ఈ లోన్ పేర్సే బాండ్స్ కింద ఫామ్ అవుతుంది. అసలు బాండ్ ఫార్మేషన్ అంటే ఏంటో తెలుసా? ఒక H+ అయాను, ఒక OH- అయాను కలిపి 2 అయాన్స్ కలిపి క్యాటయాను, ఎనయాను తెలుసు కదా. ఈ రెండు కలిపి ఒక బాండ్ ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అదే టాపిక్ ఇక్కడ. 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఇది ఒక H+, ఇది ఒక మైనస్, ఈ రెండు కలిపి బాండ్ ఫామ్ చేస్తాయి. అలా నైట్రోజన్ కి ఎన్ని లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు హైబ్రిడైజేషన్ కి ఓన్లీ సీస్ తో, కార్బన్స్ తో చెప్పాను కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. H2O ఉంది. ఇక్కడ ఏమైనా డబుల్ బాండ్స్ ఉన్నాయా? డబుల్ బాండ్స్ లేవు కాబట్టి మనకి ఇందులో పై బాండ్స్ ఉండవు. ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ సిగ్మా బాండ్ ఒకటే ఉంటది. ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే sp హైబ్రిడైజేషన్. లేకపోతే ఇంకొక సింగిల్ బాండ్ ఉందనుకో,
sp2 హైబ్రిడైజేషన్ అవుతుంది. లేదంటే ఇంకొకటి ఉందనుకో sp3 హైబ్రిడైజేషన్ వస్తుంది. ఓన్లీ సిగ్మా బాండ్స్ ఉంటేనే కన్సిడర్ చేస్తాం. అసలు హైబ్రిడైజేషన్ అంటే ఒక కాంపౌండ్ కి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు అవి యాడ్ చేసుకోవాలన్నమాట. మొన్న ఐయుపాక్ నేమ్స్ చెప్పాను కదా, ఒక కాంపౌండ్ కి దీనికి ఐయుపాక్ నేమ్ ఏంటి, ఈథేన్ కదా. మనకి వీటితో పాటు కొన్ని ఫంక్షనల్ గ్రూప్స్ యాడ్ చేస్తారు దీనికి. చూడండి యాడ్ చేస్తాను ఒకటే. OH ఉంటే ఆల్కహాల్ గ్రూప్ అన్నమాట. అదే మన ఐయుపాక్ నామిక్లేచర్ లో ఏమంటారు అంటే దీన్ని నోల్ అంటారు. ఆల్కహాల్స్ అంటే OH. ఆల్డిహైడ్స్ అంటే COH. కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే COOH. అదే కీటోన్స్ అనుకో RC≡OH. అంటే మెయిన్ మనకు C≡OH అనేది ఏ గ్రూప్ లో కనిపించినా అది కీటోన్ గ్రూప్ అవుతుంది. అది మన నామిక్లేచర్ లో దీన్ని నోల్ అంటున్నాం కదా, ఆల్కహాల్. ఆల్డిహైడ్స్ నాల్ అంటారు. అదే కార్బాక్సిలిక్ యాసిడ్ అనుకో నోయిక్ యాసిడ్ అంటారు. అదే కీటోన్ అనుకో నోన్ అంటారు. ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫంక్షనల్ గ్రూప్స్ మీద. ఫంక్షనల్ గ్రూప్ మీద నేమ్ ఏంటి, కార్బాక్సిలిక్ యాసిడ్. కాబట్టి లాస్ట్ లో నోయిక్ యాసిడ్ ఉండాలి. మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 3 కార్బన్లు ఉన్నాయి. 1 2 3 అన్ని సింగిల్ బాండ్సే కాబట్టి ఈయనతో పని లేదు, మనకి ఏనే వస్తుంది. ప్రోప్ 3 ఉన్నాయి కాబట్టి ఇది నోయిక్ యాసిడ్, కార్బాక్సిలిక్ యాసిడ్ కాబట్టి ప్రాపర్ నోయిక్ యాసిడ్ అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చూడండి ఇది మనము ఫంక్షనల్ గ్రూప్ అనేది సెకండ్ కార్బన్ దగ్గర ఉంది. ఇప్పుడు మన ఫంక్షనల్ గ్రూప్ ఇటు సైడ్ నుంచి నెంబరింగ్ ఇచ్చుకున్నాం అనుకో 1 2 3 4. మన ఫంక్షనల్ గ్రూప్ 3 దగ్గర ఉంది, నెంబరింగ్ ఎక్కువ ఉంది. కానీ ఇటు సైడ్ నుంచి చూసుకుంటే 1 2 దగ్గర ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఇదే కన్సిడర్ చేసుకోవాలి. ఫంక్షనల్ గ్రూప్ కి ఎప్పుడు నెంబరింగ్ తక్కువ ఉండేలా చూసుకోవాలి. కాబట్టి 2 ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి కాబట్టి బ్యూట్. దీనికి నేమ్ ఏంటి, నోయిక్ యాసిడ్. అవి బ్యూటోనోయిక్ యాసిడ్ అంటాం. మనం ఇలా రాసుకోకపోయినా దీనికి ఇంకొక నేమ్ ఉంది, బ్యూట్ 2 నోయిక్ యాసిడ్ అని రాసుకున్నా పర్వాలేదు. మనకు సింపుల్ వేలో ఉండాలని 2 బ్యూటోనోయిక్ యాసిడ్ అన్నాం. ఆల్డిహైడ్ మీద చూద్దాం చూడు. దీని నేమ్ ఏంటి, 3 కార్బన్స్ ఉన్నాయి, ప్రోప్. ఆల్డిహైడ్ కి నేమ్ ఏంటి, లాస్ట్ లో ఈ 4 అనేది యాడ్ చేసుకోవాలి అంతే, ప్రొపనాల్. ఈ సెకండ్ కార్బన్ దగ్గర ఉన్నది మనకి ఇటు నుంచి చూసుకున్న నెంబరింగ్ 1 2 3 వస్తుంది. ఇటు నుంచి చూసుకున్న 1 2 కాబట్టి నెంబర్ మెన్షన్ చేయవసరం లేదు. అదే మనకి 3 కన్నా ఎక్కువ కార్బన్స్ 4 5 కార్బన్స్ ఉంటే డెఫినెట్ గా నెంబర్ మెన్షన్ చేయాలి. నెంబర్ మెన్షన్ చేయకపోతే కూడా మనకు మార్క్ తీసేస్తాడు. కీటోన్స్ మీద ఎగ్జాంపుల్ చూడండి. ఇది కీటోన్ గ్రూప్, OH గ్రూప్. ఓకే ఎందుకు డబుల్ బాండ్ పెట్టాను చూడండి. నేను ఇందాక చెప్పాను ఆక్సిజన్ కి 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అది ప్రతి దానికి 2 బాండ్స్ తో ఫామ్ అవుతుంది. ఎప్పుడైనా సింగిల్ బాండ్ యాడ్ చేసామంటే అది ఇన్బ్యాలెన్స్ అయిపోద్ది, మొత్తం కాంపౌండ్ మొత్తం తప్పు అయిపోద్ది ఫస్ట్. అందుకే డబుల్ బాండ్ పెట్టుకోవాలి. అంటే ఒక్కొక్క దానికి కార్బన్ కి 4 వ్యాలెన్సీ ఉంటది, ఆక్సిజన్ కి 2 వ్యాలెన్సీ ఉంటది, హైడ్రోజన్ కి వ్యాలెన్సీ 1 ఉంటది, నైట్రోజన్ కి 3 వ్యాలెన్సీ ఉంటది, అలా ఉంటది కదా.
అందుకు ప్రతిదానికి బాండ్స్ చూసుకొని రాసుకోవాలి. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 4 కార్బన్స్ ఉన్నాయి. ఎన్నో కార్బన్ దగ్గర మనకి కీటోన్ గ్రూప్ ఉన్నది? ఇటు నుంచి చూసుకుంటే 3 వస్తుంది, ఇటు నుంచి చూసుకుంటే 2 వస్తుంది. కాబట్టి 2 మెన్షన్ చేసుకో, 2 దగ్గర తక్కువ కాబట్టి రాసుకోవాలన్నమాట. 2 నోయిక్ యాసిడ్ అంటాం, లేకపోతే బ్యూటనోన్ అంటాం. ఈ 2 అనేది డెఫినెట్ గా మెన్షన్ చేయాలి, ఎందుకంటే ఏ కార్బన్ దగ్గర మన కీటోన్ గ్రూప్ ఉన్నదో తెలియదు కాబట్టి డెఫినెట్ గా మెన్షన్ చేయాలి. ఈ ఫంక్షనల్ గ్రూప్స్ కోసం అర్థమైంది కదా? ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పనా? ఇంకొకటి అర్థమైంది కదా? సైక్లిక్ కాంపౌండ్స్. సైక్లిక్ కాంపౌండ్స్ అంటే మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో కార్బన్స్, హైడ్రోజన్స్, ఓన్లీ కార్బన్ కోసం డీల్ చేస్తే ఆర్గానిక్ కెమిస్ట్రీ అని చెప్పాను కదా. కార్బన్స్ కోసం డీల్ చేసేటప్పుడు మనకి చైన్ ఫామ్ లో ఉంటే అలిఫాటిక్ అని చెప్పాను. అది చైన్ ఫామ్ లో ఉన్నదే ఒక రింగ్ లైక్ ఫామ్ అయితే అదే సైక్లిక్ కాంపౌండ్. డెఫినేషన్ ఏంటంటే ది అరేంజ్మెంట్ ఆఫ్ కార్బన్స్ అండ్ హైడ్రోజన్స్ ఇన్ సైక్లిక్ ఫామ్. ఆ ఫామ్ లో ఉంటే ప్రతి కాంపౌండ్ సైక్లిక్ కాంపౌండ్ అవుతుంది. ఓన్లీ 3 కార్బన్సే కాదు, నెంబర్ ఆఫ్ కార్బన్స్, మనం ఎన్ని కార్బన్స్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఒక సైకిల్ ఫామ్ లో ఉందా? CH2 బాండ్ పెట్టాను ఇలా సైక్లిక్. అదే మన 4 కార్బన్స్ అనుకో, ఇది, దీన్ని ప్రోపేన్ అంటారు, తెలుసు కదా. ఇది ఒక సైక్లిక్ ఫామ్, ఇది బ్యూటేన్. అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏం పెట్టాను. ఇది ప్రోపేను, ఇది NaCl అనేది సాల్ట్. ఈ రెండు రియాక్ట్ చేస్తున్నాం మనం. రియాక్ట్ చేస్తే ఇది రెండాటిని రియాక్టెన్స్ అంటారు, మనకు వచ్చిన దాన్ని ప్రొడక్ట్ అంటారు. ఇవి రెండు ఎలా రియాక్ట్ అవుతాయో చూడండి. H ని ఎలా రాసుకున్నాం? H+ అనేది ఎలా క్లీవ్ అవుతుంది? అయాన్స్ కింద, అది H+ అయాన్ కింద బయటకు వెళ్ళిపోద్దా, మైనస్ అయాన్ కింద బయటకు వెళ్ళిపోద్దా? H+ అయాన్ కింద బయటకు వెళ్ళిపోద్ది, అంటే బాండ్ ఇలా బ్రేక్ అవుతుంది. మనం ఇలా బ్రేక్ చేసినప్పుడు ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ప్లస్ వస్తుంది, ఇలా ఎండింగ్ పాయింట్ దగ్గర మైనస్ వస్తుంది మనకి. అంటే ఇది ఎలా క్లియర్ చూడండి. మైనస్ పెట్టాను, ప్లస్ CH3. ఈ H+ అనేది బయటకు వెళ్ళిపోయింది, ప్లస్ అయాన్ కింద బయటకు వెళ్ళిపోయింది కదా. ఈ NaCl అనేది Na+, Cl-. ఈ మైనస్ అయాన్ ఉంది కదా, ఈ మైనస్ అయాన్ ఈ ప్లస్ అయాన్ కలిపి HCl కింద బయటకు వచ్చేస్తుంది. ఈ కాంపౌండ్ ఉంది కదా, ఇక్కడ మైనస్ వచ్చిందా, ఈ మైనస్ కి ఈ ప్లస్ వచ్చి యాడ్ అవుతుంది, అంటే CH2 Na CH2 CH3. దీని నేమ్ ఏంటంటే సోడియం ప్రోపేన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇది ఈథేన్. H2O తో రియాక్ట్ చేస్తున్నాం. H2O తో రియాక్ట్ చేసినప్పుడు హైడ్రేషన్ అంటారు రియాక్షన్ ని. మనం ఏ కాంపౌండ్ అన్నా తీసుకున్నప్పుడు దాన్ని హైడ్రోజన్ యాడ్ చేసి రియాక్షన్ చేస్తే దాన్ని హైడ్రేషన్ అంటారు. ఫస్ట్ H+ OH- కింద క్లీవ్ అవుతుంది. ఇది బాండ్ ఎలా బ్రేక్ చేసాం, స్టార్టింగ్ పాయింట్ దగ్గర ప్లస్ వస్తుంది, ఎండింగ్ పాయింట్ దగ్గర మైనస్ వస్తుంది. ఈ ప్లస్ కి ఈ మైనస్ వచ్చి యాడ్ అవుతుంది, ఈ మైనస్ కి ప్లస్ వచ్చి యాడ్ అవుతుంది.
దీన్ని ఏమేంటి? ఓహెచ్ అంటే ఆల్కహాల్ గ్రూప్. ఆల్కహాల్ గ్రూప్ లాస్ట్ లో ఏమొస్తుంది? నోలు. రెండు కార్బన్స్ ఉన్నాయి, రెండు కార్బన్స్ ఉన్నాయి. రెండు కార్బన్స్ ఉంటే ఇథనోల్. లాస్ట్ లో నోల్ అనే కాంపౌండ్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా మనకి ఇక్కడ వాటర్ ప్లేస్ లో హాలోజన్ యాడ్ చేసుకోవచ్చు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా ఆల్కహాల్ గ్రూప్స్ యాడ్ చేసుకోవచ్చు, చాలా గ్రూప్స్ యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.